మీరు ఈ విషయాన్ని గమనించారు లేదో తెలియదు కానీ నేనైతే గమనించాను. బిగ్ బాస్ సీజన్ 9 బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మన ఇమాన్యుయల్ గారు అయితే ఏ గేమ్ ఆడినా సరే మ్యాక్సిమం విన్ పర్సంటేజే ఉందన్నమాట. 100కి 99% విన్ పర్సంటేజే నాకైతే కనపడింది. అలా అని చెప్పి ఆయన ఓడిపోలేదు ఒక గేమ్లో కూడా అంటే అఫ్కోర్స్ ఆయన ఓడిపోయారు చాలా గేమ్స్ వరకు అంటే ఓడిపోయారు. ఆయన ఓడిన గేములు చాలా ఉన్నాయి. అది సులభమైన గేమ్ అయినా ఉండొచ్చు, కష్టమైన గేమ్ అయినా ఉండొచ్చు, బట్ ఆయన ఓడిపోయిన గేమ్లు ఉన్నాయి. కాకపోతే కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ ఇమాన్యుయల్ గారికి విన్నింగ్ పర్సంటేజ్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. విన్నింగ్ రేట్ అయితే అఫ్కోర్స్ అందరికంటే ఎక్కువగానే ఉంది. మ్యాక్సిమం ఇమాన్యుయల్ గారు ఆడిన గేమ్స్ అన్నీ కూడా విన్ అవుతూనే వచ్చారు. ఓడిపోయిన గేమ్స్ ఉన్నాయి, బట్ అందరి మీద కంపేర్ చేస్తే మ్యాక్సిమం విన్ పర్సంటేజ్ నాకు తెలిసి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఎక్కువ గేమ్స్ విన్ అయింది మన ఇమాన్యుయల్ గారు కూడా అయ్యి ఉండొచ్చు కంపేర్ టు అదర్స్. అలా అని చెప్పి ఆయన ఓడిపోలేదని చెప్పను, ఆయన ఓడిపోయిన గేమ్లు ఉన్నాయి. కాకపోతే ఆయనకి విన్ పర్సంటేజ్ అందరికంటే ఎక్కువ ఉందన్నమాట. అండ్ నేను ఇమాన్యుయల్ గారి ఫ్యాన్ అసలే కాదు, బట్ నాకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.